జగన్ను చూసి రప్ప రప్ప అంటూ నరకటం నేర్చుకోవాలా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. నాయకులంటే ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. పర్యటనల పేరుతో జగన్ సృష్టిస్తున్న అరాచకాలను ప్రజలు గమనించాలని కోరారు. ప్రశాంతరెడ్డి గౌరవ ఎమ్మెల్యే ఆవిడ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించాడు. ఒక మాజీ ఎమ్మెల్యే. అతను పశువా మనిషా తెలియదు. నేనైతే పిలిపించి ఇంకోసారి చేయకుండా చూడండి. ఏ ఆడబిడ్డైనా మన ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డ గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకులదని గట్టిగా వార్నింగ్ ఇచ్చేవాడిని. నువ్వేం చేశావు? ఇంటికెళ్ళాడా? పరామర్శించాడా? మా వాళ్లకు చెబితే ఎండల్లోకి పోయి లేపేస్తారన్నాడు. నన్ను చూసి 10 మంది నేర్చుకోవాలి. ఈరోజు తను చూసి ఏమి నేర్చుకుంటున్నారు తమ్ముళ్ళు? గొడ్డలి వేట్లు, బూతుల పంచాంగం, రఫా రఫే. నిన్న కూడా ఇండ్లకు పోయి మా వాళ్ళకి చెప్తే లేపేస్తారంటే నువ్వు లేపేస్తే చూడడానికి ఇక్కడ ఉండేది సిబిఎన్. గౌరవించా. ఎంతో మంది వ్యక్తులను చూసా. ఇంత మునుపు మీరు చూసి తీవ్రవాదుల పైన పోరాడా, ముఠా నాయకుల పైన పోరాడా. ఇప్పుడు సాక్షాత్తు ఇలాంటి నేరస్తులు రాజకీయాల ముసుగులో వస్తున్నారు. ఇప్పుడు నేను ముందు నేరస్తుల రాజకీయ ముసుగు తీసి నేరస్తుల్ని నేరస్తులుగానే పరిగణించాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేయమంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.